ఏలియా ఆత్మగలవానిగా శక్తి గలవానిగా చేయడు. మరియు యోహాను 3:33-34 చెప్పబడినట్లుగా కొలతలిని మీ ఆత్మతో నింపండి, మీ మాటలు పలికించండి. చేరి వచ్చిన వారిలో రక్షణ లేని వారు రక్షించబడి రక్షణ కలిగిన వీళ్ళ ఆత్మీయ మేలు పొందగలిగినట్లు మీరే కరుణించి కటాక్షం చూపండి. ఈ స్నాతుని పేరిట ప్రభువా మీరే మా మధ్య సంచరించి మమ్మల్ని మీ వాక్యంతో నింపమని క్రీస్తునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలో మహోన్నతుడైన దేవుడు అబ్రాహాముతో మాట్లాడుతూ ఆయన నేను సర్వశక్తి గల దేవుడను అని అబ్రాహాము ఇంకా అబ్రహాముగా మార్చబడలేదు. మనం చూస్తే 17వ వచనంలో అబ్రాహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను అని ఎంతో స్పష్టంగా మాట్లాడుకోవడం చూస్తాం. హీబ్రూ భాషలో ఎల్ షద్దాయ్ అంటే సర్వశక్తిమంతుడు అని అర్థం. కనుక దేవుడు తనను తాను అబ్రాములకు ఎట్లా ప్రత్యక్షపరుచుకున్నాడు 17వ అధ్యాయంలో అంటే సర్వశక్తి గల దేవుడిగా ఎల్ షద్దాయ్ దేవుడిగా తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. సరే, మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువుని గురించి రండి. 2వ కొరింథీ పత్రిక 2వ కొరింథీ పత్రిక ఇది కొంచెం ఆపు చెప్తాను, డిస్టర్బెన్స్గా ఉంది. అదే దాన్ని కూర్చారు. రైట్, ప్రశాంతంగా. ఇక్కడ 2వ కొరింథీ పత్రికలో 6వ అధ్యాయము చూడండి, 16 నుండి 18 వరకు ఉన్న భాగం, 16 నుండి 18 వరకు ఉన్న భాగములో చివర 7వ అధ్యాయం పైన చూడండి, సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. అక్కడేమో ఇందనక మనం చూసాం సర్వశక్తి గల దేవుడు యెహోవా, ఇక్కడ సర్వశక్తి గల ప్రభు అంటే తండ్రి సర్వశక్తిమంతుడే, కుమారుడు కూడా సర్వశక్తిమంతుడు. ఇక దేవుని వాక్యములో జకరియా గ్రంథానికి వస్తాం. జకరియా దేవుని వాక్యంలో జకరియా గ్రంథము 4లో 6 నుండి 7 వరకు, 4లో 4వ అధ్యాయంలో 6వ వచనం 7వ వచనం. అప్పుడు అతడు నాతో ఇట్లా నేను జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను
కాక బలము చేతనైనను కాక ఆత్మ చేతనే ఇది జరుగునని. ఇప్పుడు మనము దేనితో కాదు, శక్తితో కాదు, మరి దేనితో జరుగుతుంది? ఆత్మ. అంటే ఇప్పుడు ఆత్మ కూడా ఎవరని మనం గ్రహించగలం? సర్వశక్తిమంతుడు. సర్వశక్తిమంతుడు. బలముతో కాదు, శక్తితో కాదు. దేని చేత జరుగుతుంది? ఆత్మ చేత జరుగుతుంది. అంటే శక్తి బలములకు మించిందేది? ఆత్మ. కనుక మనం చూస్తున్నాం, సర్వశక్తి గల ఆత్మ అనేది మనం దేవుని వాక్యములో జకర్యా 4:6-7 గమనించగలం. అపోస్తలుల కార్యములు చూడండి, 1వ అధ్యాయం 8వ వచనం. 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు. ఇప్పుడు ఎన్ని కోట్ల మందినైనా శక్తితో నింపగలిగినది ఎవరు? ఎన్ని కోట్ల మంది అన్నా కావచ్చు, శక్తితో నింపగలిగింది సర్వశక్తి గల దేవుని ఆత్మ. ఈ ఆత్మ మనం చూసాం 1:8 పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. కనుక మనం చూస్తున్నాం, విశ్వసించిన పరిశుద్ధపరచబడిన దైవ సంతతిని శక్తితో నింపగలిగిన ఆత్మ సర్వశక్తిమంతుని ఆత్మ. కనుక మనం చూస్తున్నాం, దేవుడు సర్వశక్తిమంతుడే, ప్రభువు సర్వశక్తిమంతుడే, పరిశుద్ధాత్మ దేవుడు కూడా సర్వశక్తిమంతుడు అనే విషయాన్ని నేను మీకు గమనానికి తెస్తున్నాను. ఇప్పుడు ఇందాక దేవుడు ఏం చెప్పాడు? 17:1 ఏం చెప్పాడు? నేను సర్వశక్తి గల దేవుడను. అంటే అర్థం ఏంటంటే అసాధ్యమైన వాటిని సాధ్యపరచగలను. సర్వశక్తి గల దేవుడను అంటే అర్థం ఏంటంటే అసాధ్యమైన వాటిని నేను సాధ్యం చేయగలను అనేది మనం చూస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే వాగ్దానములు ఏవైతే నేను ఇచ్చానో వాటిని నెరవేర్చగలిగిన సర్వశక్తి నా దగ్గర ఉంది అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఏ వాగ్దానాలైతే మీకు ఇచ్చానో ఆ వాగ్దానాలను అక్షరార్థంగా సంపూర్ణముగా నెరవేర్చడానికి నాకు సామర్థ్యం ఉంది అని చెప్పాడు. అసాధ్యమైనవి సాధ్యపరుస్తాడు. అసాధ్యము అయిన వాగ్దానాలు కూడా ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. చెప్తాను, మీకు వివరణ తర్వాత ఇస్తాను. ఇంకొక మాట, ఆయన ఏదైతే అనుకుంటాడో దానిని చేయగలడు. తాను సంకల్పించిందేది నిరర్ధకము కాదు. ఆయన సంకల్పించింది ఏదైనా నిరర్ధకం కాదు. ఆయన సంకల్పములు నెరవేర్చగలిగిన సామర్థ్యము ఆయనకుంది. కాబట్టి మనం చూస్తున్నాం, నాకు ప్రభు చెప్పాడు, నేను సర్వశక్తి గల దేవుడను అని చెప్పాడు. ఈ విషయం ఆదికాండములో ఒక 6 దఫాలు, యోగు గ్రంథములో ఒక 31 దఫాలు, మిగిలిన భాగాల్లో 11 దఫాలు, మొత్తం 48 సార్లు ఉంది. ఏమని?
సర్వశక్తి గల దేవుడను అనే భావం కలిగినటువంటి మాట పరిశుద్ధ గ్రంథములో 48 సార్లు రాయబడింది. మనం చూశాం 6 సార్లు. చెప్పండి, అరే వినాల మీరు, ఉన్నది పిరికెడు మంది వినండి. ఆది కాండంలో ఎన్ని తడవు? మొగోడు కూడా నోరు తెరవండి. నెక్స్ట్ యోబు గ్రంథంలో 31 తడవ. చెప్పండి, మీరు గట్టిగా చెప్తుంటే మా వాళ్ళు కొంచెం లేస్తారు. 31 తడవ. మిగిలిన స్థలాల్లో 11. మొత్తం ఎన్ని తఫాలు ఉంది? 48 తఫాలు. నేను సర్వశక్తి గల దేవుడను అన్న భావముతో దేవుడు చెప్పిన మాట 48 తడవలు వ్రాయబడింది అనేది మనం చూస్తాం. ఇప్పుడు రండి ఇంకా 17వ అధ్యాయం మొదటి వచనానికి. చూడండి, 17లో మొదటి వచనం. అబ్రాము 99. అమ్మో సిస్టర్, ఎన్ని సంవత్సరాల వయసు వచ్చింది ఆయనకు? 99 సంవత్సరాలు. నీకు సంతానాన్ని ఇస్తానని ఏ వయసులో చెప్పాడు? 75 సంవత్సరాలు. ఇప్పుడు 75 సంవత్సరాలు, 99 సంవత్సరాలు. 99లో 75 తీసేస్తే ఎన్ని సంవత్సరాలు? పలక బలపం తీసుకోవాల్సిందేనా? కాగితం పెన్ను తీసుకోవాల్సిందేనా? అరే 75 + 24 = 99. 100 సంవత్సరాల్లో 75 తీసేస్తే ఎన్ని ఉంటుంది? 24 ఉంటుంది. 23 కాదు, పాడు కాదు. లెక్కలు మీకు డబ్బులు ఇచ్చినా కూడా కష్టమే ఉంటుంది లెక్కలు తెచ్చుకోవడం. 24 సంవత్సరాలు ఒక్కటి తీసేస్తే 99 అంటే ఒకటి తక్కువ 100. 100లో 75 తీసేస్తే 25. 25లో ఒకటి తీసేస్తే 24 సంవత్సరాలు ఆయనకు వాగ్దానం ఇచ్చి 24 సంవత్సరాలు గడిచింది. 24 సంవత్సరాల్లో నెరవేరిందే వాగ్దానం? నెరవేరలేదు. నేనంటాను 99 సంవత్సరాలప్పుడు తనకు దేవుడిచ్చిన వాగ్దానము నెరవేరిందా? నెరవేరలేదా? అక్షరాల నెరవేరలేదు. నెరవేరింది. పిల్లగాడు పుట్టాడా? పుట్టలేదు కదా. 100వ సంవత్సరంలో పుట్టాడు, 99కి పుట్టలేదు. ఇప్పుడు ఏం చేశాడు ఈయన? రండి, 16వ అధ్యాయము 16లో 15 చూడండి. 16లో 15 తరువాత హాగరు అబ్రామునకు కుమారుని కనెను. ఇప్పుడు హాగర్ ఎవరు? హాగర్ ఎవరు? దాసి. భార్య పేరు శారయి. దాసి పేరు హాగర్. ఇప్పుడు అబ్రాము హాగరు ద్వారా కుమారుణ్ణి కన్నాడు అని ఏమని పేరు పెట్టాడు? ఇష్మాయేలు పేరు పెట్టాడు. చూడండి 15వ వచనం. తరువాత హాగరు అబ్రామునకు కుమారుని కనెను. అబ్రాము హాగరు కనిన తన కుమారునికి ఇష్మాయేలును పేరు పెట్టాను. ఇప్పుడు అబ్రాము దేవుణ్ణి సర్వశక్తి గల దేవుడని నమ్మాడా? నమ్మలేదా? మీరు ఆలోచన లేకుండా చెప్పకూడదు. నాకు కొద్దిగా ఆలోచనతో చెప్పాలి.
99 సంవత్సరాలప్పుడు దేవుడు చెప్పుకుంటున్నాడు, సర్వశక్తి గలవాడినిరా అని చెప్పుకుంటున్నాడు. ఎవరితోటి? అబ్రాంతో చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు నిజంగా మన సోదరుడు అబ్రాము నమ్మితే నేను సర్వశక్తి గల దేవుడిని మళ్ళా దేవుడు చెప్పుకోవాల్సిన, పరిచయం చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? లేదు. అంటే నమ్మినట్ట నమ్మనట్ట? నమ్మలే. నమ్మితే శారయ్య మాట వినేవాడా? వినడు. ఆమె నమ్మిందా? నమ్మలేదా? ఆమె నమ్మలేదు. ఇప్పుడు ఆమె నమ్మలేదు, ఈయన కూడా నమ్మలేదు. నమ్మకపోవడం ద్వారా ఎవరు బయటకు వచ్చారు? ఇష్మాయిల్ బయటకు వచ్చారు. ఇప్పుడు అమెరికా ప్లస్ ఇజ్రాయేల్ పోరాటం ఎవరితోటి? ఇరాన్తో. ఇరాన్ అంటే ఎవరు? ఇప్పుడు దేవుని ప్రజలకు వాళ్ళు నిజమైన వాస్తవ దైవ ప్రజలు ఎవరు? ఇజ్రాయేలు ప్రజలకు వ్యతిరేకముగా దేవుణ్ణి నమ్మకపోవడం ద్వారా ఎవరెవరు? ఇష్మాయిల్ కాదు, మీరు మిమ్మల్ని మట్టెట్టుదరా బాబు. అబ్రాము, శారయి ఇద్దరు నమ్మకపోవడం ద్వారా ఎవరితో పొమ్మని చెప్పింది? హాగరు కాదు, శారయి ఎవరితో పొమ్మని? హాగరుతో పోయా. ఆయన ఇచ్చేది లేదు, పెట్టేది లేదు. ఎవరు? ఆ దేవుడు చెప్పాడే కానీ ఇచ్చేది లేదు, పెట్టేది లేదు. మాట్లాడితే సర్వశక్తిమంతుడిని అంటాడు కానీ కార్యం లేదు, ఏమీ లేదు. కానీ అన్నది నేనంట ఎంత ఒబీడియన్సో ఎవరికి? అబ్రాము ఎంత బాగా వింటాడో ఎవరి మాట? వినకపోతే అన్నం పెట్టదనేమో కదా. ఎంత బాగా విన్నాడంటే నువ్వు చెప్పినట్టేనమ్మా అన్నాడు, పోయాడు. ఇప్పుడు ఆమె నమ్మలే, ఇతను నమ్మితే ఏం చెప్పుండేవాడు? బుద్ధి తక్కువదానా, నువ్వు మాట్లాడే మాట సరైనది కాదు, దేవుడు చెప్పాడు, ఇస్తాడు, ఇచ్చిందాక మనం ఆగాల, నువ్వు తప్పు చేసి నన్ను తప్పు చేయని బాబు. ఇప్పుడు ఆమె తప్పు చేసి ఇతన్ని తప్పులో పడేసి ఏ సంతతిని తీసుకొచ్చింది? ఇష్మాయేలు సంతతిని తెచ్చింది. ఇవాళ ప్రపంచములో క్రైస్తవుల తర్వాత ఎవరయ్యా పెద్ద గుంపు అంటే ఎవరు? ఇష్మాయేలు జాతి. కనుక దేవుణ్ణి నమ్మాల్సిన రీతిలో నమ్మకపోతే జరగకూడని కార్యం జరుగుతుంది. మళ్ళీ చెప్తాను వినండి. దేవుణ్ణి నమ్మాల్సిన రీతిలో గనక నమ్మకపోతే జరగకూడని కార్యం జరుగుతుంది అనేది మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. రండి 16వ వచనం, 16 హాగరు అబ్రామునకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రాము 86 ఏండ్లవాడు. ఎన్ని సంవత్సరాలు? 86 సంవత్సరాలు. ఇప్పుడు 85 సంవత్సరాల వయసప్పుడు హాగరుతో సంబంధం పెట్టుకొని 86 సంవత్సరాల వయసులో పెట్టుకున్న సంబంధానికి ప్రతిఫలంగా ఎవరు బయటకు వచ్చాడు? ఇష్మాయిల్ బయటకు వచ్చాడు. ఏ వయసులో వచ్చాడని చెప్పి రాయబడింది? 86. ఎవరిది? అబ్రాముకి 86 అంటే హాగరుకు 76. 10 సంవత్సరాల తేడా వాళ్ళిద్దరికి. ఆమెకు 76, ఈయనకు 86 సంవత్సరాల వయసులో ఒక పిల్లవాడిని బయటికి తీసుకొచ్చారు. ఎవరా పిల్లవాడు? ఇష్మాయిల్.
13 సంవత్సరాలు దేవుడు మాట్లాడాలి. ఎవరితో? అబ్రాముతో మాట్లాడాలి. 13 ఏళ్ళు. 76 కన్నారు. అంటే హాగరు ద్వారా కన్నాడు కదా. 99లో మాట్లాడాడు. 99 మైనస్ 86 = 13 సంవత్సరాలు దేవుడు అబ్రాము దేవుడు ఇద్దరు సంబంధం బాంధవ్యం సరిగా లేదు. ఎన్ని సంవత్సరాలు? 13 సంవత్సరాలు. ఎందుకు అబ్రాముతో దేవుడు మాట్లాడలేదంటే నన్ను నమ్మలేదు. నన్ను నమ్మితే ఇష్మాయేలు రాడు. నన్ను నమ్మకపోవడం ద్వారా ఇష్మాయేలు వచ్చాడు అని దేవుడు 13 సంవత్సరాలు మౌనంగా ఉన్నాడు. మనం చూస్తాం. ఇప్పుడు 17వ అధ్యాయం మొదటి వచనం. ఇప్పుడు 17వ అధ్యాయం. అబ్రాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై. ఇప్పుడు మీరు చెప్పండి, ఎందుకు ఈ మాట అంటున్నాడు? 13 ఏళ్ళు మౌనంగా ఉండి కూడా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? అప్పుడు కూడా ఏం మాట్లాడుతున్నాడు? నేను సర్వశక్తి గల దేవుడు. అంటే అర్థం ఏంటంటే, నీకు నేను 75 సంవత్సరాల వయసులో కుమారుడిని ఇస్తానని వాగ్దానం చేశాను. నువ్వు తప్పిపోయినావు కానీ నేను తప్పిపోను. నేను సర్వశక్తి గల దేవుడు. నేను ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి సర్వశక్తి గల దేవుడు. మీరు గమనించాలా, 86 తర్వాత ఎప్పుడైనా కుమారుడు కలిగి ఉండే అవకాశం ఉంది. మీకు అర్థమవుతుందా? ఏ వయసు తర్వాత? 86 ముందు కానీ 85 తర్వాత ఎప్పుడైనా దేవుడు అబ్రామును శారైని కనికరించే అవకాశం ఉంది. అయితే 85లో శారై చెప్పిన మాట విని హాగరుతో సంబంధం పెట్టుకొని 86లో కుమారుణ్ణి కనడం ద్వారా ఇప్పుడు 13 సంవత్సరాల కాలం వాగ్దానం నెరవేరకుండా చేసుకున్నది ఎవరు? అబ్రాము, శారై. వాళ్ళిద్దరే 13 సంవత్సరాలు దేవుని కార్యం జరగకుండా అడ్డుకున్నది వాళ్ళే.